ఒక ఇంటికి ఓనర్ అంటే ఎవరు? యజమాని. అంటే ఎవరు? తండ్రి అన్నమాట. అతడు పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి తర్వాత డ్యూటీకెళ్ళాలనే ఉద్దేశంతో 365 రోజులు ఏదో ఒక పని చేయాలని చెప్పేసి బయటికెళ్తారు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వెళ్తున్నారనుకోండి. దీంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఇప్పుడు అందరూ సమానంగానే పనిచేస్తున్నారు. మరి తండ్రికి సక్సెస్ అవ్వాలంటే కొత్త పాయింట్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ రోజున. పిల్లలు పుట్టిన తర్వాత ఓకే. పిల్లలు చిన్నప్పుడు తండ్రి పెద్ద వ్యాపారం చేశాడు. ఆ తర్వాత బానే సక్సెస్ అయ్యాడు. ఇల్లు కొన్నాడు, వాహనం కొన్నాడు, అన్నీ చేశాడు. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది తగ్గిపోతూ వచ్చిందనమాట. ఒక 10 ఏళ్ల తర్వాత. మరి 10 ఏళ్లలోనే పిల్లలుంటారు కదా! అందుకే నేనేం చెప్తానంటే కొత్త పాయింట్ ఏంటంటే జ్యోతిష్యంలో కొత్త రెమెడీ, కొత్త విషయం తెలుసుకోవడం ఏంటంటే తండ్రి అభివృద్ధి చెందాడు అంటే కారణం ఇంట్లో ఉన్నటువంటి పిల్లల జాతకంలో ఉన్నటువంటి తండ్రి స్థానం తప్ప అతనిది ఏమీ కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదేంటంటే నేను సంపాదిస్తున్నాను కదా! పిల్లలకి అన్నీ ఇచ్చేస్తున్నాను నేనే అంటారేమో మీరు. అలా అనడానికి అవకాశం లేదు. నేను కూడా అంతే. ఎవరైనా అంతే. పిల్లలు అదృష్టవంతులై పుట్టాలని చెప్పి కోరుకోవాలి. అదే మనం పెళ్లి చేసుకున్న తర్వాత ఆలోచింపజేసేది ఇదే విషయం. పిల్లలు ఎప్పుడైతే అదృష్టవంతులుగా పుడతారో తండ్రి ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. పెద్ద పేరు సంపాదిస్తాడు, ధనం సంపాదిస్తాడు, వాహనాలు కొంటాడు, అందరిని బాగా చూసుకుంటాడు. ఇది అర్థం. అంటే అదృష్టం ఎవరిదై ఉంటుంది ఇంతకీను? పిల్లల జాతకంలో ఉన్నటువంటి తండ్రి స్థానం అనేది బాగుంటే తండ్రి సక్సెస్ అవుతాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక తండ్రికి ఉద్యోగంలో ఎప్పటినుంచో 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. లేదా వ్యాపారంలో ఎప్పుడు చూసినా అలాగే ఉండిపోయాడు అనుకోని ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అప్పుడు తండ్రి జాతకం చూసాం మనం. తండ్రి జాతకం చూసేసి దాంట్లో 10వ స్థానంలో ఉన్నటువంటి గ్రహానికి బోలెడు పూజలు చేశారు. ధనస్థానంలో ఉన్న గ్రహానికి బోలెడు పూజలు చేశారు. అయినా సరే అలాగే ఉన్నాడు. తర్వాత మనం ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ప్రకారంగా వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు అనుకుందాం. అమ్మాయి ఉందనుకుందాం. వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి భాగ్యస్థానాన్ని చూసి గనక మనం ఖచ్చితంగా కాలిక్యులేట్ చేసి చూస్తే పిల్లల జాతకంలో ఉన్నటువంటి 9వ నంబర్ స్థానంలో బంధుత్వ స్థానంలో 3వ నంబర్ స్థానంలో ఉన్న గ్రహాలు కనుక ఖచ్చితంగా వీక్ అయితే తండ్రికి ధన సంపాదన తగ్గుతుంది. అప్పుడు పిల్లల జాతకం చూసి అతని జాతకంలో ఉన్నటువంటి 10వ స్థానంలో ఉన్న గ్రహము వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి 9వ స్థానంలో ఉన్న గ్రహానికి ఖచ్చితంగా రెమెడీ చేస్తే తండ్రికి, యజమానికి అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను చెప్పే రెమెడీ. కాబట్టి మా నాన్నగారు నాకు ఆస్తి ఇవ్వలేదు, మా తాతగారు మొత్తం ఖర్చుపెట్టేశారు అంటుంటారు చాలామంది. చాలామంది మనం కూడా అంటుంటాం ఒకసారి మా నాన్న ఇవ్వలేదు నాకు నువ్వే ఇచ్చావు అని తిడతాడు నాన్నని. నాన్న సంపాదన నీకు ఇవ్వకపోతే నీకు పట్టుదల లేదా? లేకపోతే పౌరుషం లేదా? మీ నాన్నకి నువ్వు ఇవ్వచ్చు కదా సంపాదించి. కొంచెమైనా మనకు సిగ్గుండాలండి. ఎందుకంటే నాన్న జన్మనిచ్చాడు, లేకపోతే మామూలుగా ఉన్నాడో, లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టేశాడో, తాగాడో, తందనాడాడో అనవసరం. నీ జన్మనిచ్చిన తండ్రి కాబట్టి నువ్వు భూమి మీద ఉండడానికి కారణం ఆయన, మీ అమ్మ. మరి వాళ్ళని నువ్వు దూషిస్తూ పోతుంటే నీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? అంచేత యోగం నీదై ఉండాలి. మీ నాన్న, తాత నీకు ఇవ్వాలంటే, మీ అమ్మ మీకు ఇవ్వాలంటే. అంచేత యోగం మనదే లేనప్పుడు వాళ్ళేమిస్తారు ఇంకా? అందుకే మనం ఖచ్చితంగా ఈ యొక్క పిల్లల జాతకంలో ఉన్నటువంటి జాతక పరిశీలన చేసి వాళ్ళ జాతకంలో తల్లిదండ్రుల జాతకాలు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం రెమెడీ కరెక్ట్‌గా చేస్తే ఏదైనా పూజ, హోమం, శాంతి చేస్తే ఖచ్చితంగా తండ్రికి అయ్యేటటువంటి పనులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ అవుతాయి. కాబట్టి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గమనించుకోండి. మీకు ఏదైనా సందేహాలు వస్తే కామెంట్స్ రూపంలో తెలియజేస్తూ ఏదైనా ఉంటే ఫోన్ చేసి కూడా మీరు అడగచ్చు. ఇదంతా పేయబుల్ ఆస్ట్రాలజీ కాబట్టి మీకు అన్ని రెమెడీస్ చెప్పడం జరుగుతుంది.